పూణేలో గణేష్ శోభయాత్ర విశేషాలవి. ఇటు హైదరాబాద్ లో వినాయక నిమజ్జన మహోత్సవం అత్యంత వైభవంగా సాగిపోతోంది. భక్తుల కోలాహలం మధ్య గణనాథులు అందరూ కూడా నిమజ్జనానికి తరలుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 50,000కి పైగా వినాయక ప్రతిమల్ని, భారీ గణనాథుల్ని కూడా నిమజ్జనం చేస్తూ ఉన్నారు. సో అప్డేట్స్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో మా ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాటు ద్వారా పలు ప్రాంతాల ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద చారి ఉన్నారు. మోజంజాహి మార్కెట్ వద్ద మా ప్రతినిధి వరప్రసాద్ ఉన్నారు. ముందుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద కాదు, మోజంజాహి మార్కెట్ వెళ్దాం. మోజంజాహి మార్కెట్ వద్ద వరప్రసాద్ లైవ్ అప్డేట్స్ అందిస్తారు. వరప్రసాద్. థ్యాంక్ యూ పరితోష్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అంటూ 9 రోజుల క్రితం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి ప్రతిష్ఠించిన భాగ్యనగర వాసులంతా కూడా వినాయక నిమజ్జనానికి 9 రోజుల పాటు ఘనంగా పూజలు జరిపి ఆ వినాయకుణ్ణి గంగమ్మ తల్లి ఒడిలో చేర్చేందుకు సంబరంగా బయలుదేరారు. ఆ సంబరాల్ని వినాయక నిమజ్జనోత్సవంగా, వినాయక శోభాయాత్రగా మనం ఈరోజు భాగ్యనగర జంట నగరాలు రెండింటిలోని కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం మనం ఉన్నది మొజంజాహి మార్కెట్ కూడలిలో. ఈ మొజంజాహి మార్కెట్ కూడలి త్రివేణి సంగమం లాంటి ప్రదేశం. ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇటువైపు నుంచి వచ్చే దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట ఏరియాల నుంచి కానీ, లేదా అటువైపు నుంచి వచ్చే పాత బస్తీ లేదా చార్మినార్, అఫ్జల్గంజ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలైనే, ఇటువైపు ఇంకా నాంపల్లి, లకడికపూల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు, ఈ 3 విగ్రహాలని కూడా పూర్తిగా ఈ మొజంజాహి మార్కెట్ కూడలి మించే తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ మొజంజాహి మార్కెట్ కూడలి మించే ఆ విగ్రహాలన్నీ కూడా తరలి వెళతాయి. మనం చూడొచ్చు, చిన్న పసుపు ముద్దతో పార్వతీదేవి వినాయక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇప్పుడు 50 అడుగుల వరకు విగ్రహాలను కూడా తయారు చేసి ప్రతిష్ఠించి మనం పూజిస్తున్నాం. అయితే గణపతికే చెందిన ఒక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే, మనం ఏ భావనలో చూస్తే, ఎలాంటి విగ్రహంగా ప్రతిష్ఠిస్తే అలాంటి విగ్రహంలోనే ఒదిగిపోతాడు ఆ వినాయకుడు. అందుకనే వినాయకుడికి 1000 రూపాయలు ఆపాదించడం జరుగుతూ ఉంటుంది. భారత జాతిని ఏకతాటిపైకి తీసుకురావటానికి ప్రారంభించిన ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా నిజంగా భారతీయులందరినీ కూడా ఒక్కతాటి మీద నడిపిస్తున్నాయి అనడానికి సజీవ సాక్ష్యంలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఊరు వాడ ప్రతి ప్రాంతం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ నిమజ్జనాలకి తరలి వెళుతూ ఉంటుంది. మనం చూడొచ్చు, ఏ ప్రాంతం వారైనా సరే, ఏ భాష వారైనా సరే అందరూ ఒక్కటిగా కలిసిపోతారు ఈ నిమజ్జన సమయంలో. ఎవరి మొహాల్లో చూసినా సరే ఆనందం తాండవిస్తూ ఉంటుంది. చక్కగా ఉల్లాసంగా, ఉత్సాహంగా చిందులు వేస్తూ సంబరాలు చేసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేసుకుంటూ ఆ గణేష్ ఉత్సవాల్లో ఆ ప్రతిష్ఠించిన విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనానికి తరలిస్తూ ఉంటారు. అలాంటి శోభాయమాన అనే యాత్రని ఈ రోజు మనం హైదరాబాద్ భాగ్యనగరంలో చూడొచ్చు. అయితే ఒక భాగ్యనగరం జంట నగరాల వాసులే కాకుండా చుట్టుపక్కల ఉండే అనేక లక్షల మంది ప్రజలు ఈ నిమజ్జనోత్సవాలని చూడడానికి తరలి వస్తూ ఉంటారు. మరి అన్ని లక్షల మంది ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి ఈ నిమజ్జనాలు చూడడానికి వచ్చినప్పుడు ఎంతో ఇబ్బందులు ఉంటాయి అనడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే అన్ని లక్షల మంది వస్తారని ముందుగానే భావించిన బల్దియా గాని, అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గాని, ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రాత్రింబగళ్లు శ్రమించి అనేకమైన విస్తృత ఏర్పాట్లు చేసింది. అది మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ప్రాంతంలో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా జల్లెడ పట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. ఏ నోక్ అండ్ కార్నర్ లో ఏం జరుగుతోందో అనుక్షణం ఈ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుందని చెప్పి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తున్నారు. అలానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు ఫైర్ ఇంజన్లు కానీ, ఇటు అంబులెన్స్లు కానీ వాటిని కూడా సిద్ధంగా ఉంచి ఈ మొత్తం ఉత్సవాన్ని అంతటినీ కూడా సజావుగా జరిపించడానికి అనేక ఏర్పాట్లు చేశారు. ఇక భారీ వర్షాలు పడుతున్న 3 రోజుల నుంచి కూడా రోడ్లన్నీ చిత్తడిగా మారిపోయాయి. అయినా సరే ఎటువంటి అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ ను జాగ్రత్తగా మంచి రోడ్లపై నుంచి, అంటే ముఖ్యమైన రోడ్ల నుంచి మళ్లిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ మంటపాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. అయితే
గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం పల్చగానే ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాలు పెద్ద ఎత్తున 3-4 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉండడంతో 7 రోజులకి కొన్ని విగ్రహాలు నిమజ్జనానికి తరలించారు. అలానే 9 రోజులకు కొన్ని విగ్రహాలని నిమజ్జనానికి తరలించారు. కాకపోతే ఇవాళ మహాగణపతిని అయినటువంటి ఖైరతాబాద్ లో ప్రతిష్ఠించిన మహాగణపతిని కూడా ఈ రోజే నిమజ్జనానికి తరలించడంతో ఈ రోజుతో ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. మొత్తంగా హైదరాబాద్ జంట నగరాలలో ప్రతిష్ఠించిన అన్ని వినాయక విగ్రహాలు కూడా ఈ రోజుతో నిమజ్జనానికి తరలి వెళుతున్నాయి. అయితే ఈసారి మరో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఖైరతాబాద్ లో ఏదైతే అతి భారీ వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించారో ఆ వినాయక విగ్రహాన్ని ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా ఈసారి ఇప్పటికే నిమజ్జనం జరపడం జరిగింది. గత సంవత్సరంలో చూసుకుంటే గనక దీన్ని వచ్చే అంటే నెక్స్ట్ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనానికి తరలి వెళుతున్న గణనాయకుడే మనకు కనిపిస్తాడు. అయితే ఈసారి మాత్రం ఆ గణేష్ నిమజ్జనం తెల్లవారి 6 గంటలకే నిమజ్జనానికి బయలుదేరాడు. మధ్యాహ్నం 1 గంట కల్లా నిమజ్జనం కూడా జరిగిపోయింది. సో ఈ సంవత్సరం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారనడానికి, ఒక క్రమ పద్ధతిలో జరుపుతున్నారు ఉత్సవాన్ని చెప్పడానికి అది ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇక చూసుకుంటే కనుక ఉదయం 10 గంటలకే అన్ని మండపాలలో ఉన్న గణనాయకుల్ని కూడా కదిలించాలి, నిమజ్జనానికి తరలించాలి అని చెప్పారు. అదేవిధంగా 10 గంటలకే నిమజ్జన కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు 3 గంటల అయ్యేసరికి అన్ని వినాయకుళ్ళు కూడా ఇక్కడ ముజంజాహి మార్కెట్ కూడలికి చేరుకుంటున్నాయి. ఇక్కడి నుంచి తిన్నగా హుస్సేన్ సాగర్ నిమజ్జనానికి తరలి వెళ్తాయి. హుస్సేన్ సాగర్ ఈ ఒక్కరోజు పూర్తిగా అన్ని వైపుల నుంచి గణపతి నిమజ్జనాలతో వినాయక సాగర్ గా మారిపోతుంది. శోభాయమానమైన ఈ యాత్రనంతటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలను అందించడానికి ఎన్టీవీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతి క్షణం మీకు ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తుంటాం. ఇది ప్రస్తుతం ముజంజాహి మార్కెట్ లో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమ సంరంభం. ఓ టు స్టూడియో.